ఇది రత్నపురిగడ్డ అండి. మనం ఎలాంటి షుగర్ వేయకుండానే చాలా చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. నేను నెయ్యి వేసి చక్కెర వేద్దాం అనుకున్నా, కానీ ఏం వేయకుండానే చాలా తీపిగా ఉంది. ఇవి దుంపలండి. ఇవి దుంపలు భూమిలో నుండి పుడతాయి మనకు. ఆలుగడ్డ, క్యారెట్, రాడిష్, బీట్రూట్ ఎలాగో, ఆనియన్ వాటిలాగే పల్లీలు అట్లా ఇది కూడా మనకు భూమి నుండి పుడుతుందండి. భూమిలోనే దుంపలు అయితే చాలా చాలా హెల్దీ అండి పిల్లలకి. ఇది ఎవరికైనా కూడా మనము ఇస్తే, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది. దీన్ని కర్రీ కూడా చేసుకొని తింటారు. నేను అది కూడా చూపిస్తాను ఇంకోసారి. అయితే దీని మీద చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే, మా మమ్మీ వాళ్ళు కట్ చేసి చక్కెర వేసి ఇచ్చేవాళ్ళు. తీపి తక్కువ ఉంటే, తీపి ఉంటే ఇలాగే ఇట్లా పొట్టుతో పట్టు ఉడకబెట్టేవాళ్ళు. లేదా మనం పొట్టుతో పాటు కాల్చుకొని కూడా తినొచ్చు, బొగ్గుల మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ. కానీ చాలా చాలా బాగుందండి. నేను ఇప్పుడే అప్పటికి ఒకటి తినేసిన నేను. ఎటువంటి షుగర్ లేకుండా చాలా చాలా స్వీట్గా ఉంది. ఈవినింగ్ అవర్స్ ఇప్పుడు మనకు శివరాత్రి ముందు వస్తాయండి ఇవి, మొత్తము శివరాత్రి వరకు వస్తాయి. చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఒక ట్రై చేయండి. మనం వీటితో భక్షాలు కూడా చేసుకోవచ్చండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకొని తినడమే కాకుండా మనం భక్షాలు కర్రీస్లోను, ఇంకా మనం ఇలా ఉడకబెట్టి కట్ చేసి పిల్లలకు బాక్సుల్లో కూడా కట్ చేయొచ్చండి. టిఫిన్ బాక్సుల్లో మనం చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. ఇంకా మనం వీటితోటి రత్నపురిగడ్డ 65 కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మంచూరియా ఎట్లా చేసుకుంటాం అట్లా మంచూరియా లాగా. నేను ఇవి ఉడకడానికి ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసానండి. 5 విజిల్స్ వరకు పెట్టి ఉడికించాను. అప్పుడే మంచి బాగా మెత్తగా ఉడికింది. చల్లారితే మళ్ళీ గట్టి పడుతుందండి. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. మనం ఇలా కట్ చేసి మనం పిల్లలకు బాక్సులు కూడా పెట్టొచ్చండి. స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇలాగే తినేస్తున్నాము అందరం. పిల్లలకు ఒక్కొక్కటి ఇచ్చినా కూడా, పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కటి తిన్నా కూడా అయిపోతుందండి. ఇలా పొట్టుతో అయినా పొట్టు లేకుండా అయినా పిల్లలకు బాక్స్లో కట్టేయచ్చండి. ముందుగా చాలా వాష్ చేయాలండి, మట్టి చాలా ఉంటుంది వీటికి. వాష్ చేసి వాటర్ పోసి తగినన్ని వాటర్ పోసి ఉడికించాలండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్ అండి.